దానం నాగేందర్ విషయంలో నేను అనుకోవడం, ఆయన బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశాడు కాబట్టి ఆయన మీద వేటు ఉండే అవకాశం ఉండొచ్చు అని అనిపిస్తున్నాను. ఏమో అన్ని వదిలేసి బట్టలు ఇప్పుకొని మేము తిరుగుతాం, ఏమో మాకేం నడుస్తుంది అనుకుంటే ఆయనది కూడా వీళ్ళ ఖాతాలోనే కలిపేయచ్చు. ఆయన కూడా పార్టీ మారలేదని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఎందుకు ఇంత ధైర్యం? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, మీరు స్పీకర్ పరిధిలోని అంశం ఇది, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. కానీ ఫలానా నిర్ణయం తీసుకున్నాను కోర్టు చెప్పలే. కాబట్టి ఇది ఎక్కడా కూడా కంటెంప్ట్ అవ్వదు, కోర్టు ధిక్కరణ అవ్వదు, ఏమీ అవ్వదు. స్పీకర్ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ఆయనకి నచ్చిన నిర్ణయం ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ హైకోర్టుకో సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ పిటిషన్ ఇస్తే మళ్ళీ దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగితే ఇదంతా కూడా మళ్ళీ ఒక ప్రాసనం. ఇది మళ్ళీ కొన్ని నెలల సమయం పడుతుంది. సో కాబట్టి ఇప్పటికిప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా ఇంకేదైనా వేసినా ఇప్పటికిప్పుడు స్పీకర్ నిర్ణయం మీద ప్రభావం చూపే అవకాశం అయితే లేదు. కాకపోతే నైతికంగా మోరల్ గా మీడియా ముందు మాట్లాడుకోవడానికి అవకాశం దొరుకుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దానం నాగేందర్ది కూడా ఈ రకంగానే చెప్తారా నిస్సిగ్గు అనేది నాకు ఇంకా డౌట్ఫుల్ గా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈయన చెప్పారు కదా, ఎవరిది, పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిలో కొనసాగుతూ ఉన్న అతని మీదనే ఆయన పార్టీ మారలేదని చెప్తున్నారు. కాకపోతే నామినేటెడ్ పోస్ట్ కాబట్టి చెప్తున్నారేమో. ఈయనేమో దానం నాగేందర్ టెక్నికల్ గా పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. అయినా సరే ఒకవేళ పార్టీ మారలేదని స్పీకర్ చెప్పినా మళ్ళీ అల్టిమేట్ గా కోర్టుకు వెళ్తే తప్ప ఇంకో డెసిషన్ వచ్చే అవకాశం లేదు. మళ్ళీ కోర్టు కూడా ఈ స్పీకర్ పరిధిలోని అంశం నిర్ణయం తీసుకోవాలా వద్దా అని మళ్ళీ డిసైడ్ చేయాలి. సరే, ఈ మధ్య కాలంలో కోర్టులు కూడా స్పీకర్ ఇచ్చిన నిర్ణయాలని స్పీకర్ ని నిర్దేశిస్తుంది, మీరు ఆర్డర్ ఇచ్చేయండి, వేట్ వేయండి అని. మరి ఏం జరిగే అవకాశం ఉంది? కానీ చాలా దారుణం, అన్యాయం ఇది.